మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ షూట్ యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. తెలంగాణ తర్వాత ఎక్కువగా సీఎం కేసీఆర్ పార్టీ విస్తరణకు సంబంధించి మహారాష్ట్ర పైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు, భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 600 కార్లతో ఒకసారి ర్యాలీ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొల్హాపూర్ పైన సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్టుగా పరిస్థితి. ఇక్కడ దాదాపు ఉన్నటువంటి 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కొల్హాపూర్లో 70% పీపుల్ అంతా కూడా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. సో ఈ ప్రాంతం పైన సీఎం కేసీఆర్ ఎందుకు దృష్టి పెట్టారు, ఏ అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మెయిన్ ముద్ద అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి ఒక ప్రచారంతో దేశవ్యాప్తంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నేను కొల్హాపూర్లో ఉన్నాను. కొల్హాపూర్లో కొంతమంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులు ఉన్నారు. రేపు సీఎం కేసీఆర్ వీరందరితో ఏం మాట్లాడున్నారు, ఏం చర్చించనున్నారు, సరే రేపటి షెడ్యూల్ ఎలా ఉంది, వీళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు అనేటువంటిది వీళ్ళ మాటల్లో విందాం. సీఎం కేసీఆర్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. మహారాష్ట్ర పైన ఫోకస్ పెట్టిన తర్వాత ఇక్కడ పార్టీలో చాలా భారీ ఎత్తున జాయినింగ్స్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీగా పనిచేసినటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలకంగా పనిచేసిన నాయకులంతా కూడా కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ భవన్లో జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో కొల్హాపూర్లో ఏం దృష్టి పెట్టారు కేసీఆర్, ఏ రకంగా ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నారు, వీరందరితో ఏం మాట్లాడారు, వీళ్ళకి ఏ దిశానిర్దేశం చేస్తారు, ఏం చెప్తున్నారు వీళ్ళతో సమావేశాల్లో. హైదరాబాద్ నుంచి ఇప్పుడు వీళ్ళంతా కూడా హైదరాబాద్ కూడా రావడం జరిగింది కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో కొల్హాపూర్లో డిస్టిక్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లుగా ఉన్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరితో మాట్లాడదాం, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు రేపుకి సంబంధించినటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి సమావేశం, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు రేపు, कैसे कौन सा अरेंजमेंट करें आप? अभी अरेंजमेंट के हिसाब से बहुत बड़ी हमारे लिए बात है कि केसर साहब हमारे कोल्हापुर आ रहे हैं. केसर साहब ऐसे चीफ मिनिस्टर है जो पहली बार वाटेगांव में आ रहे. इसके पहले महाराष्ट्र के अंदर जितने भी चीफ मिनिस्टर हुए कोई भी चीफ मिनिस्टर यहाँ पे नहीं आया. तो ये हमारे लिए पूरी गर्व की बात है कि हमारे लीडर श्री केसीआर साहब पहली बार यहाँ पे, कोई तो सीएम है जो पहली बार इस वाटेगांव की भूमि पर आ रहे हैं. ये बहुत हमारे लिए गर्व की बात है. और सब में ज़्यादा बात यही है कि जो मज़दूर तबका है, जो वर्कर है, ये जो है ये सभी खुश है. और सब में बड़ा जो भी अल्पसंख्यक माइनॉरिटी सेल जो है ये साहब के आने पर बहुत बढ़िया खुश है. और उस हिसाब से हमारे अभी तैयारी चल रही है. जगह जगह पे बैनर वगैरह हमारे बीआरएस पार्टी के जो कि ये है समर्थक है कोल्हापुर में जिधर उधर सब लगा रहे हैं. एक बहुत बड़ा खुशी का माहौल आज हमारे शहर के अंदर है. और उससे बहुत बड़ी बात क्या है कि हमारे जो कोल्हापुर की जो पहचान है श्री छत्रपति शाहू महाराज, इनकी जो अभी समाधि स्थल पे साहब का जो आना है, कल का दौरा जो है, ये बहुत बड़ी बात है हमारे लिए. ओके ठीक है. अभी कौन सा मुद्दे पे पब्लिक के पास जाएंगे आप, क्या बोलेंगे? केसीआर साहब आपने क्या बोले, आपसे क्या बात करे, आपसे आप लोग जो मिले, मीटिंग हुआ, आप लोगों को ट्रेनिंग में क्या बोले, क्या मुद्दा पे पब्लिक में जाने का? अभी मुद्दा तो ऐसा जो है कि सीएम साहब का जो भी महाराष्ट्र के अंदर जो भी हमारे हाईटेक जो भी सभासद नोंदणी है या और भी जो हमारा जो काम है, तो एक पहले से हम ऐसे है कि जो बोल रहे हैं कि अब की बार किसान सरकार. इसके पहले आप कोई भी पार्टी ले लो, चाहे शिवसेना हो, राष्ट्रवादी हो, कांग्रेस हो, जितनी भी पार्टी है, एक किसी भी पार्टी के किसी भी लीडर ने आप तक बोला है कि आपकी बार भाजपा सरकार, आपकी बार कांग्रेस सरकार, आपकी बार शिवसेना सरकार. लेकिन ये पहली पार्टी हमारी है कि जो शेतकरी किसान के लिए जो है काम कर रही है. और हम बोल रहे हैं आपकी बार किसान सरकार. ये जो नारा है ये आज हम हर एक घर में पहुँचाए. आज कोल्हापुर की बात करेंगे तो 50,000 से ज़्यादा के सभासद आज हमारे यहाँ पर हुए. ये बहुत बड़ी बात है सिर्फ 2 महीने के अंदर. और हमारा जो अगला जो टारगेट है, कितने जने, हाँ कितने जने जाने हुए आप तक? अभी ज्वाइन होके 2 महीना हुआ अपनी सभासद नोंदणी अभी चालू है. कितने जने ज्वाइन हुए आप तक, कितने लोग ज्वाइन हो गए? 50,000 से ज़्यादा अभी ज्वाइन है हमारे कोल्हापुर डिस्ट्रिक्ट में. 50,000 से ज़्यादा सभासद हो गए हमारे अभी. 25,000 50,000 यस 50,000 50,000. और आने वाले समय में क्यों इतना ह्यूज रिस्पांस क्यों है? ये रिस्पांस इसलिए है कि हम जिस भी गांव में जाते हैं, जिस भी गली मोहल्ले में जाते हैं, तो साहब ने जो काम तेलंगाना के अंदर किया, इसके पहले आप देखेंगे तेलंगाना एक ऐसा राज्य था. सीएम केसीआर को पहचानते यहाँ पर पब्लिक, गांव में, जिलाओं में पहचानते? यस. वो जो बुक्स है ना, तेलंगाना की जो बुक्स जो हमारे यहाँ पे छपी है, वो बुक्स के अंदर जितनी भी योजना साहब ने किए हैं, वो सभी बुक्स हम हर एक किसान के हाथ में, हर एक घर के अंदर जाके दे. बुक पढ़े क्या पढ़े आप, उसमें क्या है बुक में? जो भी योजना जो भी साहब ने उधर जो रखी है, जैसे शादी योजना है और
बाकी की जो भी पानी की योजना है, किसान के लिए जो भी अनुदान है, और जो केजी से लेके पीजी तक सब में बढ़िया बात जो है, किसान का बेटा केजी से लेके पीजी तक, यहाँ तक कि वो दुनिया में किसी भी तरह पढ़ाई करता हो तो वहाँ तक का उसको पोस्ट ग्रेजुएशन जो कि फ्री ऑफ एजुकेशन जो है, उसके लिए जो है हमारी जनता बहुत सारी देखी कि महाराष्ट्र के अंदर ऐसी कोई फैसिलिटी नहीं है। तो इस बात से क्या होगा कि सभासद का जो भी ये है वो बढ़ गया हमारा, और लोग खुद चल के आते हैं यहाँ पे अपने ऑफिस, पार्टी ऑफिस के अंदर जो भी रोज आने की जो भी तादाद है वो बहुत बड़ी है कि यहाँ पे आते हैं, हम उन्हें समझाते हैं किस तरह तेलंगाना में है, वो महाराष्ट्र में क्यों नहीं होता। तो ये सब बातें देखने के बाद जो रिस्पांस है वो बहुत ज़्यादा है। इसके रिस्पांस के अंदर जो है स्टूडेंट्स हो, बाद में अल्पसंख्यक समाज हो, कामगार मजदूर हो, लाल बावटा हो, ये जो यूनियन है एसटी कामगार हो, इनकी संख्या हमारे में बहुत ज़्यादा है। तो जितना भी नीचे का जो वर्ग है, यानी मीडियम से नीचे का जो वर्ग है, सामान्य वर्ग जिसे हम बोलेंगे, तो वो उनका जो है हमारे में सभासद नोंदणी करने का जो संख्या है वो बहुत ज़्यादा है। आपका नाम क्या है? मेरा नाम प्रोफेसर तोहिद बख्शु। తోహిద్ బక్షు చెప్తా ఉంది ఏంటంటే తెలంగాణలో పథకాలు చాలా బాగున్నాయి, సో అవి ఇక్కడ అమలు చేస్తారు అని చెప్తా ఉన్నారు. గతంలో అబ్కి బార్ బీజేపీ సర్కార్, అబ్కి బార్ కాంగ్రెస్ సర్కార్, అబ్కి బార్ శివసేన సర్కార్, అబ్కి బార్ ఎన్సీపీ సర్కార్, ఇలా స్లోగన్స్ ఇచ్చారు. కానీ అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే పేరిట సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అది మమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు ఆయన మాటల్లో. అక్కడ అమలు చేసినటువంటి పథకాలు ముఖ్యంగా తెలంగాణలో ఏవైతే పథకాలు ఉన్నాయో, రైతులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, త్రాగునీరుకు సంబంధించినటువంటి పథకం కావచ్చు, షాదీ సంబంధించినటువంటి ముబారక్ కావచ్చు, అలా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. సో కామన్ పబ్లిక్ అంటే పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి పథకాలు సో మమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అనేటువంటిది బక్షు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నగరానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్, కొల్హాపూర్ నగరానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం संबंधी. आपका नाम क्या है? विक्रम जरग. विक्रम जरग. विक्रम जरग जी, बोलिए क्या है, क्यों है, क्या देख के केसीआर को इतना तुम लोग उन लोगों के साथ चलने की कोशिश कर रहे हैं? क्या तैयारी क्या चल रहा कल के लिए? तैयारी तो सर बहुत बड़े जोरों शोरों से चल रही है. केसीआर सर आज कोल्हापुर में जो कल आने वाले हैं उनका तहे दिल से हम शुक्रिया करते हैं और उनका बहुत बड़े तादाद से स्वागत करेंगे. केसीआर को पहचानते हैं पब्लिक? इधर कॉमन मैन रोड पे जो है गांव में किसानों पहचानते हैं उनको? पहचानते हैं क्योंकि महाराष्ट्र की जो न्यूज़ चैनल है उसमें जो बाइट्स आता है न्यूज़ पे, वो न्यूज़ पे किसानों के लिए और कॉमन मैन के लिए जिन्होंने ये किया है केसीआर सर ने, वो सब देखते हैं, उससे वो प्रभावित हो गए. और प्रभावित होने के बाद सबको लग रहा है कि ये आदमी महाराष्ट्र के लिए कुछ ना कुछ अच्छा करेगा, अपने लिए अच्छा करेगा. जैसे तेलंगाना में इतना अच्छा किया है तो महाराष्ट्र में क्यों नहीं हो रहा है? उसके वजह से तेलंगाना में अच्छा हुआ, आप आए, देखे, कुछ सुने, क्या कैसे मालूम आप? मैं तेलंगाना में आके गया हूँ, सर से मिला हूँ, सर के साथ मैंने मीटिंग भी की हुई है. और एक दिन मैं रुका था वहाँ पे, मैं ऐसे ही पैदल निकल के चला गया था टहलने के लिए. वहाँ पूछा ऐसे चाय पीते वगैरह क्या है, क्या योजना वगैरह कैसा है गवर्नमेंट का? आपसे चाय पिए केसीआर? हाँ, हमारे साथ. नहीं, मेरे साथ नहीं, मैं चाय पीने के लिए बाहर आप गया था. हाँ, मार्केट में गया था. तब पूछा मैंने ये तेलंगाना कैसा शहर है, क्या है, कैसा डेवलप हुआ है वगैरह. उनको मैंने बताया, बोला उनसे, तो उन्होंने हमें बताया कि यहाँ के सीएम कॉमन मैन की तरह रहते हैं और अच्छे मिलजुल के रहते हैं. और आम जो लोग रहते हैं वो उनको पूछते हैं. मैंने कहा इतना क्यों? क्योंकि उन्होंने एजुकेशन के लिए अच्छा फैसिलिटी. आपको लोकल पब्लिक లోకల్గా ఉన్న వాళ్ళు మీకు చెప్పానని అంటున్నారు. जो लोकल वाले आपसे बात करे, मिलजुल के रहते, सबसे बात करते केसीआर, मगर वहाँ पर दूसरा है एक्चुअली, दूसरा पार्टीज ये आरोपण करते केसीआर किसी से मिलते नहीं, खाली फार्म हाउस में रहते, प्रगति भवन में रहते, किसी से मिलजुलते नहीं, उन्होंने किसी को टाइम ही नहीं देते बोल के. वहाँ लोकल पार्टी से कांग्रेस, बीजेपी, दूसरा पार्टी सब लोग बोलते रहते. आपको कौन बोले लोकल में? जब मैं ठहरने गया था तो उसी समय मुझे एक नाश्ते वाले और इडली का गाड़ी था और चाय का गाड़ी था, वो आदमी मेरे को बोला और उन्होंने कहा कि सर मिलते हैं, कोई टेंशन नहीं, सबको मिलते हैं. जो दूसरे पार्टी जो बोलते हैं वो काम अच्छा करते हैं इसलिए उनके खिलाफ बोलते हैं. कोई भी अच्छा काम करे तो उसके खिलाफ बोलते हैं ना, उसी तरह वो लोग केसीआर सर के बारे में बोलते हैं. విక్రమ్ జీ ఏం చెప్తా ఉన్నారంటే
సీఎం కేసీఆర్ కామన్ మ్యాన్ తరహాలో ఉంటాడు, అందరినీ కలుస్తాడు, అందరితో కలిసి విషయాలు తెలుసుకుంటాడు. సో అక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్ చెప్పారు ఒక ఇడ్లీ షాప్లో, టీ షాప్లో అనేటువంటిది విక్రమ్ గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వేరే ఉన్నాయి. ఒకటి ఏం చెప్తా ఉన్నారంటే, ఎప్పుడైతే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గురించి చెడుగా ప్రచారం చేస్తాయో దానికి సంబంధించి మంచి పనులు చేస్తే ఆ రకంగా ప్రచారం చేస్తాయనేటువంటి అభిప్రాయాన్ని విక్రమ్ గారు మహారాష్ట్ర కొల్లాపూర్కి సంబంధించినటువంటి వాసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడదాం. आपका नाम क्या है? दिलीप चौहान। आप क्या बोलेंगे? हम वो केसीआर साहब ने जो किसानों के लिए किया है अपने तेलंगाना में, जो काम अच्छे किए हैं वो महाराष्ट्र में करने के लिए तैयारी कर रहे हैं। इसलिए हमारे कोल्हापुर डिस्ट्रिक्ट के बख्शू साहब ये तालुका समन्वयक जो है अच्छा काम कर रहे हैं इधर। हम भी गांव-गांव जाके किसानों को समझा रहे हैं और गांव-गांव जाके वो किताबें जो है साहब ने दी वाली वो सब हम हर घर में पहुंच कर रहे हैं और ये किसानों को पूरा कार्यक्रम जो है तेलंगाना क्या बोलेंगे? वोट डालो बोल के बोलेंगे? इस बार इलेक्शन में अगर आप केसीआर बीआरएस पार्टी को वोट डालो बोल के बोलेंगे क्या? नहीं अपने को अच्छा लगा है किसानों को किसानों यहाँ के का लिए- किसी का अच्छा नहीं है? एनसीपी शरद पवार, सुनिए मेरे बात सुनिए बड़े भाई, आप सुनिए। शरद पवार, शिंदे, उद्धव ठाकरे, हाँ, फडणवीस, और कोई है? और किसी का भी अच्छा नहीं लग रहा आपको? किसी का भी नहीं, सबको महाराष्ट्र के लोगों ने देखा है। हाँ। लोग सब अभी इनके लिए सब बोर हो गए। हाँ। ये सब फालतू ही बोल रहे हैं। बोर हो हाँ, गया? हाँ, हाँ। ये पूरे बोर हो अभी गया? बीआरएस जो है हाँ। वो तीसरा पर्याय महाराष्ट्र में तैयार होगा हाँ। और एक दिन वो सत्ता में आने वाला है ओके बीआरएस। ओके ओके। और भी थोड़ा है, उन लोगों से भी बात करेंगे। आपका नाम क्या है? अंसार मुल्ला। हाँ? अंसार मुल्ला। अंसार जी, आप क्या बोलेंगे? इतने जने हैं, नाम बोला, हाँ। एक एक आदमी के बारे में आपको पूछूंगा, आप बोल दीजिए। बोलिए। पहले शिंदे जी मुख्यमंत्री है, शिंदे जी के बारे में क्या बोलेंगे? देखिए, सत्ता के लिए सत्ता में आने के लिए हर कोई तैयार रहता है। हाँ। लोगों के लिए आना चाहिए। सत्ता के लिए उन्होंने जो कुछ किया है हाँ। वो पूरा देख रहा है। हाँ। हर आदमी के पॉजिटिव चीज़ें भी रहती हैं और नेगेटिव चीज़ें भी रहती हैं। हाँ। काम के लिए अच्छा है, लेकिन सत्ता के लिए अगर वो 2-2 महीने 3-3 महीने एक दो बातों में बोल दीजिए। शिंदे क्या है? शिंदे के बारे में क्या बोलेंगे? शिंदे काम के लिए बहुत अच्छे हैं, लेकिन उनका कोई फ्यूचर नहीं है। ओके। उद्धव ठाकरे उद्धव ठाकरे को अभी शुरुआत से शुरू करना पड़ेगा। शुरुआत से शुरू స్టార్టింగ్ నుంచి सिर्फ नाम है। మళ్ళీ మొదటి నుంచి పని చేయాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని చెప్తా ఉన్నారు. उनको शरद पवार जी ने भी कहा है कि आप शुरुआत से आप पार्टी बनाइए, पार्टी का नया चिन्ह लीजिए, नए कार्यकर्ता बनाइए। मतलब आप उनका पहले ठीक है, लंबा नहीं चाहिए मेरे को। और शरद पवार, देखिए, शरद पवार किंग मेकर है, लेकिन उनकी राजनीति आज तक किसी को समझ में नहीं आई। यस। और दूसरा अजित पवार। अजित पवार को सिर्फ सत्ता चाहिए, सिर्फ सत्ता चाहिए, सिर्फ सत्ता। पब्लिक ना चाहिए। पब्लिक चाहिए होती तो अगर पब्लिक में जाते, हाँ। पब्लिक से पूछते मैं जा रहा हूं। राज ठाकरे। राज ठाकरे तो सिर्फ बोलने वाले हैं। ठीक है। और एक बात, और एक मुद्दा मेन, फडणवीस एक्स सीएम है, अभी डिप्टी सीएम है। फडणवीस के बारे में क्या बोले? वो जिन पार्टी में काम कर रहे हैं उसका पॉलिटिक्स दिल्ली से चलता है। हाँ। फडणवीस सिर्फ यहाँ का चेहरा है बीजेपी का। कांग्रेस के बारे में क्या बोलेंगे? कांग्रेस तो अभी सिर्फ है, बोल के है। हाँ। कांग्रेस किसी काम की नहीं है। हाँ। कांग्रेस सिर्फ है बोल के है। हाँ। एक पुरानी पार्टी। मोदी बोले तो मोदी के बारे में क्या बोलेंगे? देखिए, मोदी तो सिर्फ इलेक्शन में आएंगे। हाँ। वो- राहुल गांधी। राहुल गांधी के लिए तो मणिपुर घटना पड़ेगा यहाँ पे। काले मणिपुर है, हाँ, महाराष्ट्र नहीं आ रहा हूँ। उतना बड़ा अगर कुछ कांड हो गया तो आएंगे वो, नहीं तो क्यों आएंगे वो। రైట్, ఇది ఒపీనియన్, రకరకాల ఒపీనియन చెప్తా ఉన్నారు. आपका नाम क्या है? भीमराव पाटिल है। अच्छा, भीमराव पाटिल जी, आप क्या बोलेंगे? केसीआर के बारे में क्या कहेंगे? क्या सुने आप? क्या अब तक क्या सुने, क्या देखे, क्या बोलेंगे? केसीआर साहब है ना, वो किसानों के लिए हाँ। एक सच्चा कार्यकर्ता है। वो सच्चा नेता है। कैसे? वो तेलंगाना में शेतकरी किसानों के लिए आप आए, किसानों का क्या हुआ वहाँ पर सुने, देखे? बुक में पढ़ा है हमने। ओके। वो देखे नहीं? देख के नहीं, ओके वहाँ से नहीं जाएंगे। ओके। अब महाराष्ट्र में कैसे है किसानों के लिए? महाराष्ट्र में किसानों के लिए घोषणा करता है, लेकिन अमल में नहीं आता। घोषणा करता है मगर कुछ कोई कोई రైతుల గురించి మాట్లాడతారు కానీ ఏం చేయరు అనేటువంటిది ఒక పెద్ద చెప్తారు. आपका नाम क्या? पाटिल पाटिल भीमराव पाटिल शाहवाड़ी। भीमराव पाटिल शावड़ी। हाँ, कोल्हापुर। अच्छा, शाहवाड़ी समन्वयक షవాడి సమన్వయ. कोल्हापुर। ఓకే ఓకే. సో డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి లీడర్లు, ఇక్కడ కొంతమంది కోఆర్డినేటర్లు, కొంతమంది ఇన్ఛార్జ్లు, కొంతమంది కార్యకర్తలు. సో వీళ్ళంతా కూడా జాయిన్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అదే ఎక్కువ అట్రాక్ట్ చేసింది అనేటువంటి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మహారాష్ట్రలో ఇంతవరకు
రైతుల గురించి పట్టించుకోలేదు. సో వాటిపైన ఫోకస్ పెడతా ఉన్నాడు. అది నచ్చి వస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పథకాలు కూడా కొన్ని నచ్చాయనేటువంటిది వీళ్ళ అభిప్రాయం. వీళ్ళంతా కూడా కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందిని జాయినింగ్ చేసుకుంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో రాజకీయం బీఆర్ఎస్ గురించి రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మటుకు గ్రామాల్లోకి రైతుల దగ్గరికి ఇంకా ఈ రైతు కూలీల దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడానికి వీళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రేపు కేసీఆర్ తెలంగాణ నుంచి మహారాష్ట్ర పర్యటన కొల్హాపూర్లో కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల కుటుంబాలను సమాధులను ఆ సమాజాన్ని కలిసే ప్రయత్నంలో భాగంగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పటికే స్టీరింగ్ కమిటీ నిర్ణయించారు. మహారాష్ట్రకు సంబంధించి వంశీధర్ రావు కేసీఆర్కి సంబంధించినటువంటి అన్న కుమారుడే వంశీధర్ రావు. ఆయనను మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమించారు. స్టీరింగ్ కమిటీ వచ్చింది. కోఆర్డినేటర్లు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు. సో ఇంకొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. జిల్లాకు చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర పైన ఫోకస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది సీఎం కేసీఆర్. చూద్దాం మహారాష్ట్రలో తన మార్క్ రాజకీయం ఏ రకంగా చేస్తారో. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది. అవన్నీ ఒకవైపు నడుస్తుంటేనే అటువైపు ఒక మైండ్ మరొక మైండ్ మహారాష్ట్ర పైన పెట్టినటువంటి రెండు ఒక కన్ను అటు ఒక కన్ను ఇటు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. చాలా సీరియస్గా ఒక పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వరుసగా ఆయన మహారాష్ట్రాన్ని పర్యటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కూడా ఒక 600 కార్లతో ర్యాలీ చేసి వచ్చిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ కొల్హాపూర్ పర్యటన ఉంది. కొల్హాపూర్ తర్వాత మరొక ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయడానికి సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నేను గ్రౌండ్ లెవెల్లో ఆర్టీవీ వెళ్ళింది, చాలామందితో మాట్లాడుతున్నాం, చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. మనకున్న సమాచారం మటుకైతే సీఎం కేసీఆర్ కొల్హాపూర్లో దాదాపు మొత్తం 10 నియోజకవర్గాలు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 2 ఎంపీ సీట్లలో 10 నియోజకవర్గాలలో తన సత్తా చాటడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి ప్రధానంగా 2 మేజర్ కమ్యూనిటీలను తన దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి మరాఠా సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే షాహు మహారాజ్ సంబంధించినటువంటి వాళ్ళను అట్రాక్ట్ చేసేటువంటి విధానం, అలాగే మరొకటి అన్నాభావు సాటే సామాజిక వర్గానికి సంబంధించిన వారిని కూడా ఎక్కువగా వారిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా కీలకమైనటువంటిది రైతులు, కిసాన్లను అందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్లోగనే అది అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనేటువంటిది. సో దాంట్లో భాగంగా ఈ కొల్హాపూర్ ప్రాంతంలో డెవలప్మెంట్ లేదు. ఫ్యాక్టరీలన్నీ కూడా చెరుకుకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలే, ఐటీ లేదు, ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ లేదు. కేవలం చెరుకు చక్కెర కర్మాగారాలు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ముఖ్యంగా 70% వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులే ఉన్నారు. సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, కూలీలు, రైతు కూలీలు, సో ఈ వలస సంబంధించినటువంటి కార్మికులు, ఈ చెరుకు పరిశ్రమ పైన చక్కెర పరిశ్రమ పైన ఆధారపడేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 70%, 70%. 12 లక్షల్లో దాదాపు 9 లక్షల మంది ఈ వర్గానికి సంబంధించినటువంటి వారే, రైతు కూలీలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు. వారి ఫోకస్ ఎజెండా అనగానే వారికే, ఆ వర్గానికి సంబంధించిన వారికే టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటిది చాలామందితో మాట్లాడితే తెలిసింది. కేసీఆర్ కొల్హాపూర్లో ఎలాంటి మార్క్ రాజకీయం చూపిస్తారో మహారాష్ట్రలో కొల్హాపూర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ తక్కువ ఉంది, కాంగ్రెస్ కాస్త కొంచెం ఉంది, ఎన్సీపీ తక్కువగానే ఉంది, శివసేన కూడా తక్కువగానే ఉంది. సో ఇక్కడ ఆయన కొట్టగలిగేది కాంగ్రెస్ను మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ లేదు ఇక్కడ కొల్హాపూర్లో. తర్వాత ఎన్సీపీ తక్కువగానే ఉంది, తర్వాత శివసేన కూడా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి. ఈ కొల్హాపూర్ జిల్లా వరకు మాత్రం చెప్తున్నారు. 2 ఎంపీ తర్వాత ఒక 10 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం. సో ఈ 10 ఎమ్మెల్యే సీట్లలో 2 ఎంపీ సీట్లలో తన ప్రభావం, తన మార్క్ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలామందికి ప్రచారంలో భాగంగా తెలియజేయనున్నారు. వీళ్ళంతా కూడా గ్రామానికి వెళ్ళి ఇప్పటికే సభలు నిర్వహిస్తారు, సమావేశాలు నిర్వహిస్తారు. సో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు సీఎం తీసుకోవడానికి సీఎం కేసీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్, మహారాష్ట్ర, కొల్హాపూర్.